హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. మన ఛానల్‌ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మిల్ మేకర్‌తో కొత్త స్నాక్స్ చేస్తున్నానండి. ఇది వేడి వేడిగా చాలా రుచిగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మిల్ మేకర్ తీసుకోవాలండి. ఈ కప్పుడు మిల్ మేకర్‌లోకి బాగా మరిగించిన నీళ్లు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక పావుగంట పాటు దీన్ని నానబెట్టుకోవాలండి. ఇలా ఒక పావుగంట తర్వాత ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక పావుగంట తర్వాత మిల్ మేకర్స్ నీళ్ళల్లోంచి బాగా పిండేసి తీసేసుకోవాలండి. ఒక బంగాళదుంపను కూడా ఉడకబెట్టుకుని పీల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మిల్ మేకర్స్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో వాటర్ అనేది వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకుని ఇందులోకి సరిపడినవన్నీ వేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, ఒక స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, క్యారెట్లు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని బాగా అనేది కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకుని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక ముద్దలా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి మొక్కజొన్న చిప్స్ అంటారండి. వీటిల్ని ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అలా కూడా వడల కింద వేసేసుకోవచ్చు. ఇవి వేసుకుంటే మధ్యలో అనేది క్రంచీగా తగిలి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అందుకని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదండీ! ఈ విధంగా వడల కింద పొడవుగా కానీ, రౌండ్‌గా కానీ ఒత్తేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా వడల కింద వేసేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం అండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.